చేయాల్సిన విషయం. సార్ ధర నిర్ణయంలో భేదాల మీద ఓలాకు ఊబర్కు ప్రభుత్వం నోటీసులు ఇవ్వడాన్ని ఏ రకంగా చూడాలి? అంటే ఇష్యూ ఏంటి అంటే టైమ్స్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఒక రిపోర్ట్ వేశారు. ఆ రిపోర్ట్లు ఏంటంటే ఒక ఆండ్రాయిడ్ ఫోన్ పట్టుకొని ఐఫోన్ పట్టుకొని ఒకేసారి ఒకే ప్లేస్ నుంచి ఒకే డెస్టినేషన్కు ఒకే టైంలో బుక్ చేశారు ఓలాను ఉబర్ను. డిఫరెంట్ ప్రైస్ చూపెట్టినాయి. ఐఫోన్లో ఎక్కువ రేట్ చూపెట్టింది. అప్పుడు ఒక ఆరోపణ ఏమొచ్చిందంటే అంటే ఐఫోన్ వాడకందారులు డబ్బులున్న వాళ్ళు కనుక ఆండ్రాయిడ్ ఫోన్ల కన్నా ఐఫోన్ వాళ్ళకి ఎక్కువ ఛార్జ్ చేస్తున్నారు. దీన్నే డిఫరెన్షియల్ ప్రైసింగ్ అంటారు. ఇది ఇష్యూ వచ్చింది. దీని టైమ్స్ ఆఫ్ ఇండియా కథనం తర్వాత కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి ట్వీట్ చేశారు. ఈవెన్ తన డిపార్ట్మెంట్ ఆదేశించాడు కూడా, మీరు ఓలా ఉబరే కాదు ఆల్ యాప్ బేస్డ్ ప్లాట్ఫామ్లో ఇలా జరుగుతుందా. ఇప్పుడు స్విగ్గీ, జొమాటో, బ్లింకెట్, మన ఇవాళ అమెజాన్, ఫ్లిప్కార్ట్ ఇలా మొత్తం ఈ కామర్స్ క్యూ కామర్స్లు పెరిగిపోయాయి. సో ఈ యాప్ బేస్డ్ ప్లాట్ఫామ్స్ అన్నిట్లో కూడా మనం ఎవరమో అంచనా వేసే అవకాశం ఉంది. సో ఇదివరకు లేని అవకాశం ఇప్పుడు ఉంది. ఎందుకంటే ఇదివరకు లేని అవకాశం ఏంటంటే మన బ్రౌజింగ్ హిస్టరీని బట్టి, మనం వాడే డివైస్ని బట్టి, మన లొకేషన్ను బట్టి వేయచ్చు. జూబ్లీ హిల్స్ నుంచి కనుక అప్లై చేస్తే బుక్ చేస్తే ఎక్కువ రేట్, ఇది యాకుత్పురా నుంచి అప్లై చేస్తే తక్కువ, మేదీపట్నం సందులోకి వెళ్ళి పెట్టాం అనుకోండి మనం లొకేషన్, మేదీపట్నం సందులో అంత డబ్బులు ఉంటారు, జూబ్లీ హిల్స్ అయితే డబ్బులు ఉంటారని. సో దీన్ని ఈ డిఫరెన్షియల్ ప్రైసింగ్ అన్యాయమైంది అని. ఎందుకంటే ఒక ప్రొడక్ట్ ప్రైస్ డిఫరెన్షియల్ ఎక్కడ ఉండాలి? క్వాలిటీతో ఉండాలి. ఆ ప్రొడక్ట్ క్వాలిటీతో ఉండాలి. ఆ ప్రొడక్ట్ డెలివరీకి ఉండే లాజిస్టిక్స్తో ఉండాలి. ఇవన్నీ ఉండాలి తప్ప నీకు మనిషి కెపాసిటీ నీకే సంబంధం. మనిషి కెపాసిటీని బట్టి నేను రేట్ ఎక్కువ వేస్తా అంటే కరెక్ట్ కాదు. ఇప్పుడు మనం ఒక షాప్లో పోయి సబ్బు కొంటాం. నేను 20 లక్షల కారులో పోయినోడికి సబ్బు రేట్ ఎక్కువ, సైకిల్ మీద పోయినోడికి సబ్బు రేట్ తక్కువ ఉంటుందా? సబ్బు సబ్బే కదా, దాని ఆ సబ్బు రేట్లు బట్టి ఉంటుంది తప్ప. సో అందువల్ల ఇది అన్యాయము. దిస్ ఈజ్ నాట్ ఎ ఫేర్ ట్రేడ్. మన రూల్ ఏంటంటే అన్ఫేర్ ట్రేడ్ ప్రాక్టీస్ ఉండదు. ఇది క్లియర్గా అన్ఫేర్ ట్రేడ్ ప్రాక్టీస్ అని చెప్పి సెంట్రల్ కన్జ్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీ కంప్లైంట్ పోయింది. సెంట్రల్ కన్జ్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీ నోటీసులు ఇచ్చారు. అయితే ఉబర్ వాళ్ళు అనేది అలాంటిది ఏమీ మేము చేయడం లేదని. ఇది ఇంకా అన్సైంటిఫిక్. ఎందుకంటే ఒకప్పుడు ఉన్న ఐఫోను ఆండ్రాయిడ్ ఫోన్లో తేడాలుండే. ఇప్పుడు మీకు తెలుసు కదా, ఆండ్రాయిడ్ ఫోన్లు కూడా చాలా కాస్ట్లీ ఫోన్లు వచ్చాయి. ఐఫోన్ కన్నా కాస్ట్లీ ఫోన్లు సామ్సంగ్లో వచ్చాయి. లేకపోతే ఇంకో రేపు ఏం చేస్తారు, ఒక చెత్త ఫోన్ పెట్టుకుంటారు, 3000 రూపాయల స్మార్ట్ ఫోన్. ఇక ఏది బుక్ చేయాలన్నా దాంట్లోకి వెళ్ళి బుక్ చేసుకుంటారు. ఇక అదొక మెథడ్. ఇక మరి ఏం చేస్తారు, మనిషికో ఉపాయం ఉంటుంది కదా, ప్రతి అపాయానికి ఒక ఉపాయం ఉంటుంది కదా. సో ఇప్పుడు ఓలాలు ఉబర్లు అపాయాన్ని సృష్టిస్తే వినియోగదారులకు ఉపాయం ఉంటుంది. సో ఒక 3000 రూపాయలు పెట్టుకొని దాంట్లో బుక్ చేసుకుని పోయారు అనుకోండి, ఇక పంచాయతీ ఉంటుంది కదా. అంటే ఇప్పుడు ఆ టెక్నాలజీని మనం పాజిటివ్గా వాడాలి. ఇప్పుడు ఉదాహరణకు మనకు మన బ్రౌజింగ్ హిస్టరీ, మన స్వభావాన్ని బట్టి మనకు అడ్వర్టైజ్మెంట్ టార్గెట్ చేస్తారు. ఉదాహరణకు మీరు BMW కారు అడ్వర్టైజ్మెంట్ ఇవ్వాలి యూట్యూబ్లో. BMW కారు ఆండ్రాయిడ్ ఫోన్లో ఇవ్వరు, ఐఫోన్లోనే ఇస్తారు, కాస్ట్లీ ఫోన్లో ఇస్తారు. ఎందుకు ఇస్తారంటే తమ కన్జ్యూమర్స్ వాళ్ళే కనుక. సో ఐఫోన్ నార్మల్ ఆండ్రాయిడ్ ఫోన్లో వాడేవారు ఎందుకని BMW కొంటారు? అంత స్థాయి కాదు కదా అని. అన్ని ఉన్నా కూడా కొంతమంది నార్మల్ ఫోన్ వాడచ్చు. నేనే చాలా రోజులు డబ్బా ఫోన్ వాడినా. సో అందువల్ల నేను ఇప్పుడు ఐఫోన్ వాడుతున్నా, కానీ చాలా రోజులు నోకియా ఫోనే వాడినా. సో బట్ దట్ ఈస్ వన్ పాసిబిలిటీ. సో కానీ అక్కడ మైక్రో టార్గెటింగ్ ఆఫ్ అడ్వర్టైజ్మెంట్స్ అంటారు. అంటే నువ్వు ఎక్కడ ఉన్నావు, ఇప్పుడు హైదరాబాద్లో ఉన్న ఒక హోటల్ గురించి అడ్వర్టైజ్మెంట్ ఇవ్వాలి. హైదరాబాద్లో ఉన్న హోటల్ గురించి నువ్వు వరంగల్లో ఉంటే అడ్వర్టైజ్మెంట్ ఇస్తే ఏం లాభం? వరంగల్లో లేనప్పుడు ఫెసిలిటీ. సో అందువల్ల ఇది ఓకే, అర్థం ఉన్నది. హైదరాబాద్లో ఉన్న ఒక ఫెసిలిటీ గురించి అడ్వర్టైజ్మెంట్ హైదరాబాద్లో ఉన్న కస్టమర్లకు మాత్రమే ఈ యాడ్ పోవాలంటే దానికి GPS ద్వారా నువ్వు ఏ లొకేషన్ నుంచి నువ్వు నెట్ కనెక్ట్ అయినావు అని పట్టుకొని అక్కడే ఆడేస్తారు. అది అందువల్ల టెక్నాలజీని ఇలా ఒక పాజిటివ్ పర్పస్కి వాడచ్చు. కానీ అన్ఫార్చునేట్లీ టెక్నాలజీని ఉపయోగించుకొని మన ప్రైవసీని దెబ్బతీసే పనులు, మనకు అన్యాయం చేసే పనులు, కన్జ్యూమర్లను వివక్ష చూపే పనులు, అది కూడా హైలీ అన్సైంటిఫిక్. ఐఫోన్ ఉన్నంత మాత్రాన డబ్బున్నవాడు ఇవాళ రేపు నాకన్నా నా డ్రైవర్ ఫోన్ చాలా రోజులు బెటర్ ఫోన్ ఉండే. ఎందుకంటే ఆయనకు అదే ప్రియారిటీ, నాకు అది ప్రియారిటీ కాదు. నాకు ఫోన్ ప్రియారిటీ కాదు, కానీ మా డ్రైవర్కి అదే. ఎందుకంటే సార్ మరి మీతో తిరుగుతున్నా కానీ ఒక్కొక్కసారి 3 గంటలు ఖాళీ కూర్చుంటున్నా సార్, ఎంజాయ్ చేయాలి కదా అని పెద్ద స్మార్ట్ ఫోన్ కొనుక్కున్నాడు. నా దగ్గరే డబ్బులు తీసుకొని 30,000 తీసుకొని స్మార్ట్ ఫోన్ కొనుక్కున్నాడు. సో అట్లా అందువల్ల నా ఫోన్ 10,000 రూపాయలది, 6,000 రూపాయలు, 5,000 రూపాయలు ఉన్నప్పుడు నా డ్రైవర్ ఫోన్ 20,000 రూపాయలు ఉన్నది.
అంటే మన డ్రైవర్ నాకన్నా రిచ్ అని చెప్తామా? సో అందువల్ల ఇట్ ఇస్ అన్సైంటిఫిక్, ఇట్ ఇస్ అన్ఫేర్ ఆ డిఫరెన్షియల్ ప్రైసింగ్ అనేది. సో ఖచ్చితంగా దీనిపైన రివ్యూ జరగాలి, కన్జ్యూమర్లను ప్రొటెక్ట్ చేయాల్సిన అవసరం ఉన్నది. అందువల్ల కేంద్ర ప్రభుత్వం ఇన్వాల్వ్ కావడాన్ని మనం అప్రిషియేట్ చేయాలి. ఈ ఇంటర్నెట్ ఎకానమీ ఒక అనేక రకాల కొత్త అవకాశాలని ఎంటర్ప్రెన్యూర్లకు ఇచ్చింది, కొత్త ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసిన డెలివరీ బాయ్, కన్జ్యూమర్లకు ఒక కొత్త కన్వీనియన్స్ కూడా ఇచ్చింది. ఇప్పుడు తాజాగా క్యూ కామర్స్ 15 నిమిషాల్లో వేడివేడి భోజనం ఇంటికి డెలివరీ. సో క్యూ కామర్స్ ద్వారా సో నాకు శాండ్విచ్ కావాలి అంటే, ఫ్రైడ్ రైస్ కావాలంటే 10 నిమిషాలు వచ్చేస్తుంది. సో ఇదొక కన్జ్యూమర్ కన్వీనియన్స్. కానీ కన్జ్యూమర్ అవసరాన్ని నువ్వు ఎక్స్ప్లాయిట్ చేసే హక్కు నీకు లేదు. కన్జ్యూమర్ నీడ్ ఎక్స్ప్లాయిట్ చేస్తూ బిజినెస్ పెరగాలి తప్ప కన్జ్యూమర్ అవసరాన్ని ఇప్పటికే సర్జ్ ప్రైస్ అని చెప్పి బాగా రష్ ఉన్న టైంలో అడ్డగోలుగా రేట్ వేస్తున్నారు 2x 3x అని చెప్పి. నువ్వు ఒక చోట నుంచి కార్ బుక్ చేసావు అనుకోండి, 4-5 మంది ఒకటేసారి బుక్ చేస్తే ప్రైస్ పెరిగిపోతుంది. విచిత్రం, ఒక్కడే బుక్ చేస్తే ప్రైస్ తక్కువ ఉంటుంది. అంటే 5గురు అడుగుతున్నారు కదా నేను రేట్ ఎక్కువ ఇస్తా, అంటే 5గురు అడుగుతున్నారని రేట్ ఎక్కువ ఇస్తా అంటే న్యాయమా? సో పీక్ అవర్స్లో రేట్ ఎక్కువ, సర్జ్ ప్రైస్ అని 5గురు ఒకటేసారి బుక్ చేసిన అది యాక్సిడెంటలే కదా, అది కావాలనేది మనం కూడబలుకొని చేయం కదా. కానీ మీరు ఒక ఎక్స్పెరిమెంట్ చేయండి, 5గురు కలిసి ఒకే చోట నిలబడి బుక్ చేయండి, రేట్ పెరిగిపోతుంది, అప్పటికప్పుడే రేట్ పెరుగుతుంది. అందువల్ల ఈ అన్ఫేర్ ప్రాక్టీసెస్ ఖచ్చితంగా కంట్రోల్ చేయాలి. సార్, చంద్రబాబు నాయుడు గారికి ఇప్పుడు ఒక పెద్ద ధర్మ సంఘటనలో పడ్డారు అని చెప్పి వస్తున్న వార్తలు. ఎందుకంటే ఒక పక్క కొడుకు, మరో